హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బీ హెల్దీ, బీ వెల్దీ. వెల్కమ్ టు వైబీ వెల్త్ టాక్స్. మీ యేసుబాబు బల్లంకి. మనం అందరం కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటాం కదా. అందులో ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దామండి. ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మనం మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేసేదానినే ఎస్ఐపి అంటాం. మనం లంసంగా చేయొచ్చు, లేదా మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇది మ్యూచువల్ ఫండ్స్లో కొన్ని యూనిట్స్ని అలోకేట్ చేస్తుందండి. మనం ఎవ్రీ మంత్ ఒక 5,000 ఎస్ఐపి చేస్తే పెర్ ఇయర్ 60,000 అవుతుందండి. అలాగే 10 ఇయర్స్ పాటు మనం ఎస్ఐపి కొనసాగిస్తే 6 lakhs అవుతుంది. ఈ 6 lakhs కూడా మనకి 12% ఇంట్రెస్ట్తో లెక్క వేసుకున్నా సరే మనకి ఇంకొక 6 lakhs వస్తుందండి. అంటే టోటల్ 12 lakhs వస్తుంది. కాంపౌండింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి ఇదంతా కూడా. పవర్ ఆఫ్ కాంపౌండింగ్. అలాగే మనం దీనికి కావాల్సిందల్లా కూడా ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ని కన్సిస్టెన్సీగా టైం పీరియడ్లో చేసుకుంటూ వెళ్ళడమేనండి. చిన్న మొత్తమే కదా అని చెప్పి తేలిగ్గా తీయకండి. ఈ చిన్న మొత్తమే మనకి పెద్ద వెల్త్ని క్రియేట్ చేస్తుందండి. మనం రిచ్ పర్సన్స్ అందరూ కూడా మార్కెట్కి కానీ లేకపోతే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్కి కానీ చాలా టైం ఇస్తారండి. ఆ టైం ఇవ్వటం వల్ల మాత్రమే వెల్త్ని మనం క్రియేట్ చేయగలం. ఈరోజు విత్తనం వేసి రేపే మనం ఫ్రూట్స్ కావాలని అంటే అది ఎంతవరకు కరెక్ట్ అండి? బెట్టింగ్ ఇలాంటి వాటిల్లోని ఎంత వేగంగా మనం రిజల్ట్ కోరుకుంటామో అంతే ఎర్లీగా మనం లాస్ అయిపోతామండి. అందుకే అలాంటి వాటిలో ఎక్కడా కూడా మీరు ఇన్వెస్ట్ చేయకండి. మనకి సేఫ్ అండ్ సెక్యూర్డ్ ప్లేసుల్లో మాత్రం మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. ఎస్ఐపి అనేది చాలా చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ అండి. అది ఒక రకమైన ఒక వజ్రాయుధం మనకి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్, ఇన్నోవేటివ్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్.